పార్లమెంట్ మాన్సూన్ సెషన్లో వాయిదాల పరంపర కొనసాగుతోంది. మూడో రోజు ఎలాంటి చర్చ జరగకుండానే ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. బీహార్లో ఓటర్ లిస్టుల సవరణపై చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే సభను అడ్డుకుంటున్నాయన్నారు బీజేపీ ఎంపీలు. జూలై 28, 29 తేదీల్లో ఆపరేషన్ సింధూర్పై చర్చకు సిద్ధమని తెలిపింది కేంద్రం. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కంటిన్యూ అవుతుంది. వరుసగా మూడో రోజు ఎలాంటి చర్చ జరగలేదు. ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే బీహార్లో ఓటర్ లిస్టుల సవరణ, ఆపరేషన్ సింధూర్పై చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత ఒక్కో అంశంపై చర్చిద్దామని సభాధ్యక్షులు సర్ద చెప్పేందుకు యత్నించారు. అయినప్పటికీ నిరసనలు కంటిన్యూ కావడంతో ఉభయ సభలు గురువారం ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి. सभा की कार्यवाही गुरुवार दिनांक 24 जुलाई 2025 को प्रातः 11 बजे तक स्थगित की जाती है. The House stands adjourned to meet at 11 a.m. on Thursday, the 24th July 2025. పార్లమెంటులో చర్చను విపక్షాలు కావాలని అడ్డుకుంటున్నాయన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. విపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపై చర్చకు కేంద్రం ఓకే చెప్పిందన్నారు. రైతు సంక్షేమం సహా అనేక స్కీమ్లపై పార్లమెంటులో చర్చించాల్సి ఉందన్నారు శివరాజ్ సింగ్. लोकतंत्र को शोर तंत्र में बदल रहे हैं, पाखंड कर रहे हैं. बाहर आते तो कहते चर्चा करो और अंदर चर्चा से भाग रहे हैं. कल मैंने हाथ जोड़कर विपक्ष से प्रार्थना की थी. कल 20 में से 11 सवाल किसानों के थे, गरीबों के थे, गांव के थे. ये डबल स्टैंडर्ड देश की जनता देखे. బీహార్లో లాగే మహారాష్ట్ర ఎన్నికల్లోనూ భారీ మోసం జరిగిందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. 52 లక్షల మంది ఓట్ల తొలగింపు కేవలం బీహార్ రాష్ట్రానికే పరిమితం కాదన్నారు. గతంలో తొలగించిన ఓటర్ల జాబితా ఇవ్వాలని ఈసీని కోరినా ఒప్పుకోలేదని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వకుండా రూల్స్ మార్చేశారన్నారు రాహుల్. महाराष्ट्र में इन्होंने चीटिंग की. हमने सवाल पूछे इलेक्शन कमीशन से, वोटर लिस्ट दिखाइए. इन्होंने वोटर लिस्ट नहीं दिखाई. हमने कहा कि वीडियोग्राफी दिखा दीजिए. वीडियोग्राफी का कानून बदल दिया. 1 करोड़ नए वोटर्स आए थे महाराष्ट्र में और इलेक्शन चोरी किया. ठीक है. कर्नाटक में हमने भयंकर चोरी पकड़ी है. मैं ब्लैक एंड व्हाइट में आपको दिखाऊंगा, इलेक्शन कमीशन को दिखाऊंगा. ठीक है, ब्लैक एंड व्हाइट में कि कैसे चोरी की जाती है, कहां की जाती है. భారత్ పాక్ మధ్య సీజ్ ఫైర్ పై మోదీ సర్కార్ నిజాలు దాస్తోందన్నారు ఎల్ఓపి రాహుల్. అణుయుద్ధాన్ని ఆపానని ట్రంప్ 25 సార్లు చెప్పారన్నారు. భారత సార్వభౌమత్వంపై పదే పదే దాడి జరుగుతుంటే ఎన్డీఏ సర్కార్ ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. आप कह रहे हो कि ऑपरेशन सिंदूर ऑनगोइंग है और फिर आप कह रहे हो विक्ट्री हो गई, या विक्ट्री हो गई या सिंदूर ऑनगोइंग है. और दूसरी साइड से ट्रंप कह रहा है कि भैया सिंदूर को मैंने बंद किया, सिंदूर को मैंने बंद किया. 25 बार बोला है तो कुछ ना कुछ तो दाल में काला है ना. अगर हमारे को बार बार ट्रम्प ये कह के अपमान करता है कि समझौता मैंने कराया तो उसका उत्तर उन्हें देना चाहिए. చట్టసభల్లో నిరసనలతో విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. గతంలో ఎన్ఆర్సీ, सीएए టైంలోనూ విపక్షాలు ఇదే విధంగా వ్యవహరించాయన్నారు చిరాగ్ పాస్వాన్. देखिए, मेरी समझ में नहीं आता कि ऑपोजिशन चाहता क्या है. आप जब बार बार शिकायत करते हैं, क्या ये बात सही नहीं है कि लोकसभा चुनाव के बाद आप ही लोग गए थे चुनाव आयोग के पास शिकायत करने? उसके बावजूद इसको लेकर एक ये माहौल तैयार करना, हकीकत ये है विपक्ष जानता है कि भैया चुनाव वो बिहार में जीतेंगे है नहीं. बंगाल में भी इन लोग के हालात ठीक नहीं है. ప్రధాని మోదీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. ప్రజల ఓటు హక్కును కాపాడకపోతే ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుందని ప్రశ్నించారు. బీహార్లో ఇండియా కూటమి అనుకూల ఓట్లు ఈసీ తొలగిస్తుందని చెప్పారు. वोट चोरी पर ये चर्चा नहीं चाहते, अपने वोट चोरी को बचाना चाहते हैं और इसीलिए चोर भागता है और वही आज वोट चोरों ने वही किया. బీహార్లో రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నికల సంఘం పనిచేస్తోందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. కొత్తగా ఓట్లను చేర్చడమే ఎన్నికల కమిషన్ పనని, కానీ బీహార్లో మాత్రం ఓట్లు తొలగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. బీహార్ లాగే ఉత్తరప్రదేశ్లోనూ చేయాలని బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు అఖిలేష్.
और जहाँ तक सवाल जो बिहार में हो रहा है वो कल को यूपी में होगा, बंगाल में भी होगा, क्योंकि बीजेपी जानती है कि जनता के बीच में महंगाई बेरोजगारी के सवाल पर उनके पास जवाब नहीं है। जो भ्रष्टाचार है, आप कल्पना नहीं कर सकते भ्रष्टाचार कितना है, तो उसका जवाब क्या है उनके पास, इसीलिए उलझा के रखते हैं। పార్లమెంటులో పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై చర్చకు ఎట్టకేలకు ఒప్పుకుంది కేంద్రం. జూలై 28న లోక్సభ, 29న రాజ్యసభలో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలిపింది. రెండు సభల్లో కలిసి 16 గంటలకు పైగా చర్చించనున్నట్లు చెప్పింది ప్రభుత్వం. డిబేట్లో విపక్షాల ప్రశ్నలకు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సమాధానం ఇవ్వనున్నారు.